ఎవరో ఎవరో ఒక వ్యక్తి ఒక లిక్కర్ సిండికేట్ లో ఉన్నటువంటి ఒక బ్రోకర్ చెప్పినటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని నా పైన మా యొక్క లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి పైన ఆరోపణలు చేయడం అన్నటువంటిది నిజంగా అర్ధరహితం, ఆధారాలు లేనటువంటి ఆరోపణ అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నా. పురంధరేశ్వరి గారు, మీకు నిజంగా ఆధారాలుంటే మీరు తెలుగుదేశం పార్టీతో లాలూచిపడి పట్టాభి అనే వ్యక్తి చేత మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు. మీరే ప్రెస్ కాన్ఫరెన్స్ను కూడా అడ్రస్ చేశారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు ఏదేదో ఆరోపణలు చేశారు. మీరు ఒక్కటి గమనించుకోవాలి, నేనైతే లిక్కర్ అనేది తాకను, నేను తాగేది లేదు, నాన్ వెజిటేరియన్ కూడా తిన్నాను. పురంధరేశ్వర్ గారు ఆ మద్యం సేవిస్తారో నాకు తెలియదు, నాకు ఆ బ్రాండ్ల గురించి కూడా తెలియదు, ఏమేం బ్రాండ్స్ ఉన్నాయని అనేది కూడా తెలియదు. బహుశా పురంధరేశ్వర్ గారు ఈ విషయం తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేదేమో. అంతేగాని ఏ మాత్రం సంబంధం లేనటువంటి ఒక వ్యక్తులు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల గురించి అటు రాజ్యసభ ఫ్లోర్ లీడర్, ఇటు లోక్సభ ఫ్లోర్ లీడర్ మీద ఈ రకమైనటువంటి ఆ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా తగదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, పురంధరేశ్వరి గారి గతం నేను కానీ నా నోటి నుంచి కానీ చెప్పినట్లయితే, ఆమెకున్నటువంటి నైతిక విలువలను కానీ నేను చెప్పినట్లయితే, ఆమె చేసినటువంటి పనులను కానీ నేను నోరు విప్పి చెప్పినట్లయితే, ఒక మహిళ కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకుని నేను ఈ విషయాలను నేను బయట పెట్టలేకున్నాను. నేనే కానీ బయట పెట్టినట్లయితే తను ఎక్కడ ఏమి చేసుకుంటుందో, ఏం చేసుకోవాల్సి వస్తుందో అర్థం లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని పురంధరేశ్వర్ గారు మీరు తీసుకురావద్దు. 1కి 4 సార్లు మీరు వెరిఫై చేసుకోండి. భరత్ గీతం చెప్పినటువంటిది కానీ, మీ కుమారుడు డబ్బులు తీసుకొని అవినీతికి పాల్పడి అతను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ని ఆధారంగా అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు.